హౌస్ అరెస్ట్ లో ఉన్నామా లేదా అనేది చెప్తారు కదా. ముసలు చేతగానే వాళ్ళు పోయి రాజ్భవన్ దగ్గర ఈ రోజు మా హక్కులు మాకు కాపాడమని చెప్పి అరెస్ట్ అవుతా ఉన్నారు. రోగం వచ్చింది ఉద్యోగ సంఘాలు మొత్తము బానిస లెక్క మారిపోయినాయి. క్యాలెండర్ ఓపెనింగ్ ఈట్ ఓపెనింగ్ ఈ రోజు ఉన్నారు ఒక్కొక్క సంఘాలు. వాటికి ఎలక్షన్ ఉండే ఏముండే ఎవరి మీద సంఘాల ప్రెసిడెంట్ చేసింది. ఈ రోజు ఎంతమంది హక్కులు కాల రాస్తుంటే 60 మంది చచ్చిపోతే ఈ రోజు ఎవరికి ఎందుకు మాట్లాడతలేరు. ఈ రోజు అరే ఎవరైనా మా ఇంటికి ఎక్కడెక్కడ ఎందుకు చర్చ జరుగుతలేదు. కాబట్టి ఇది మా ప్రైవేట్ అపార్ట్మెంట్లలో మీ గవర్నర్ ఆఫీస్ కాడికి పోతా కదా, అక్కడ మీరు అరేంజ్ చేస్తారు. ఇది ప్రైవేట్ అపార్ట్మెంట్. ఇక్కడ మీరు ఆపడానికి లేదు. ఇక్కడ మీరు ఆపడానికి లేదు సార్. ఇక్కడ మీరు ఆపడానికి లేదు కదా, నాకేంత కదా మీరు ఆపలేదు తప్ప. నా దగ్గర మీరు ఆపడెక్కడిది, నా దగ్గర మీరు ఆపడెక్కడిది, చెప్పండి. నా దగ్గర మీరు ఆపడెక్కడ, నా గేట్ దగ్గర మీరు ఆపడెక్కడిది. ఇలా 42 మంది ఫ్యామిలీ మీరు ఏ విధంగా ఇబ్బంది పెడతారు. బయట ఇట్లా ఏ విధంగా మీరు ఇది చేస్తారు చెప్పండి. గవర్నర్ గారు దేనికోసం నా హక్కు కాపాడనికున్నావా, ఇక్కడ రాజ్యాంగాన్ని కాపాడనికున్నావా, నా ఫండమెంటల్ రైట్స్ కాపాడనికున్నావా, ఇక్కడ ఎంజాయ్ చేయనికున్నావా, దేనికోసం ఉన్నారు గవర్నర్ గారు ఇక్కడ? వై ఆర్ హియర్ ఇన్ తెలంగాణ మిస్టర్ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ? వై ఆర్ హియర్? మీరు ఎవరు అడిగేటోళ్ళు లేరు అనుకున్నారా? మీరు ఏం మాట్లాడేటోళ్ళు లేరు అనుకున్నారా? ఈరోజు అందరినీ మీరు గొంతులన్నీ నొలితే ఎవరు మాట్లాడేటోళ్ళు ఏం చేయలేమని అనుకుంటున్నారా? ఈరోజు తెలంగాణకి రిటైర్డ్ అయిన వాళ్ళు, ముసలోళ్ళు, ఇంట్లో కూర్చొని వాళ్ళు పిల్ల పాలతో ఉన్నోళ్ళు, వాళ్ళు వచ్చిన హక్కు గురించి అన్ని గవర్నర్ గారికి పోతే అరెస్ట్ చేపిస్తావా? ఇదా నీ పద్ధతి? ఇదా ఒక గవర్నర్ కార్యాలయం చేస్తున్నటువంటి నిర్వాహకం? ఈరోజు ఎవరితో ఎంతమందితో మీరు పిలుచుకోవచ్చు మాట్లాడుకుంటారు. ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ మీద సంతకం లేదా, బడ్జెట్ మీద సంతకం లేదా, కాగ్ రిపోర్ట్ లో వచ్చినట్టు 16,82,000 కోట్ల రూపాయల కాగ్ రిపోర్ట్ లో నీ సంతకం లేదా? నీ సంతకం లేకుండానే ఈ రోజు ఫైనాన్స్ బిల్లు పాస్ అయిందా? నీ సంతకం లేకుండా ఈ రోజు ముందుకు పోయిందా? ఈ రోజు ఇవన్నింటి కూడా ఈ రోజు హక్కులన్నీ కాల రాసుకుంటా ఈ రోజు తెలంగాణ నా హక్కు, ఈ అపార్ట్మెంట్ ఉన్న హక్కు కూడా ఈ రోజు కాల రాస్తా ఉన్నారు. ఈ అపార్ట్మెంట్ ఉన్న బయటికి పోకుండా లోపల రాకుండా ఈ రోజు గేట్లు వేసినటువంటి పరిస్థితి. ఈ రోజు మీరేం చేయలేరు అనుకున్నారా? ఈ రోజు ఆంధ్ర వలసకెళ్ళి 1943 మందిని ఈ రోజు అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇక్కడికి పంపుతా ఉన్నాడు. మైగ్రేట్ చేస్తా ఉన్నారు ఉద్యోగులను తెలంగాణను దోచుకోనికి అని చెప్పేసి. తెలంగాణను ఏ విధంగా దోచుకోనికి అక్కడ ఉన్నవారు నా ఏ2 గాడే A1 గాడు అక్కడ ఉన్నాడు, A2 గాడు నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి ఈ రోజు ఇక్కడికి పంపుతా ఉన్నాడు. ఈరోజు ఏ ఉద్యోగ సంఘం మాట్లాడుతుంది? ఎవరు మాట్లాడుతున్నారు? ఆంధ్రకి వెళ్ళి 1943 మంది వస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు దాదాపు సంతకం అయిపోయిందంటే కరెక్టే. ఇంత సీక్రెట్ ఫైల్ మూవ్మెంట్ చేసారు. అమెరికాలో కూర్చొని, లండన్లో కూర్చొని, డావోస్లో కూర్చొని జరిగిన ఒప్పందం ప్రకారం ఈ రోజు నా ఉద్యోగులు, నా ఏజెంట్లను దగ్గర పెట్టుకోమని చెప్పి పంపుతా ఉన్నారు. ఈ రోజు దేనికోసం పంపుతా ఉన్నారు? ఎప్పంచలో ఆల్రెడీ ఆంధ్ర ఉద్యోగులు ఇక్కడ 1,369 మంది మేము వెళ్ళిపోతాం, మా ఊరికి మేము పోతాం, మమ్మల్ని పోనీయండి అని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళ దరఖాస్తు చూస్తలేరు, వాళ్ళ గురించి మాట్లాడలేని పరిస్థితి. ఇవన్నీ ఎవరు మాట్లాడలేదు? మిస్టర్ కోదండరామ్ మాట్లాడలేదు. వేర్ ఇస్ మిస్టర్ కోదండరామ్? మల్లెపల్లి లక్ష్మి మాట్లాడాలి. వేర్ ఇస్ మిస్టర్ మల్లెపల్లి లక్ష్మి? కాసిం మాట్లాడాలి. ఎక్కడ మిస్టర్ కాసిం? ఆయన కథలు చెప్పుకుంటే ఈ రోజు అక్కడ కూర్చున్నారు. ఏది విద్య అనే అమ్మాయి కంట ఈ రోజు రేవంత్ రెడ్డి లవర్ అంట అని చెప్పేసి ఆయన కథలు చెప్పుకుంటే ఆయన కూర్చుంటాడు. వేర్ ఇస్ మిస్టర్ గంట చక్రపాణి ఎక్కడ ఉన్నాడు ఇక్కడ? ఈ రోజు వీళ్ళందరూ రేవంత్ రెడ్డి సంకల వచ్చి ఈ రోజు మేధావులు అనేటోడు 1,200 మందిని మీరు రెచ్చగొట్టి చంపింది. ఈ రోజు 1,200 మంది తెలంగాణ యువకులు మనం పరీక్షలు వచ్చిన తర్వాత మనం చింపుకుందాం, మీ పేపర్ చింపుకోండి అన్న పరిస్థితి. ఈరోజు 2016 పేపర్ లీకేజ్ ఎవరు చేసిండ్రు? కల్వకుంట్ల కవిత కాదా? నీకు కనబడతారా? రేవంత్ రెడ్డి ఎంక్వైరీ చేయవా? 2022 పేపర్ లీకేజ్ ఎవరు చేసిండ్రు? ఎంక్వైరీ చేయవా? ఈరోజు ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెలంగాణలో? చేయవా? ప్రియాంక గాంధీ గారు బాజాబ్తా తెలంగాణకు వచ్చి 2 లక్షల పోస్టు సంవత్సరం లోపు నింపుతామని చెప్పి పచ్చి అబద్ధం చెప్పి, అబద్ధం కాదా అది? 4,000 నిరుద్యోగ వృత్తి సంబంధం అబద్ధం కాదా? ఈ రోజు రిటైర్డ్ అయిన వాళ్లకు మేము సిపిఎస్ అన్నిటికన్నా భయంకరంగా అంటే ఇక పెన్షన్లే కంపల్సరీ పెన్షన్ స్కీమ్ అని ఒకరు పెట్టిరు. వాళ్ళకి 4 నెలలు వేస్తే మొత్తం పైసలు ఇవ్వాలి. కాబట్టి 5 నెలల పైసలు అంటే 2024 మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 5 నెలలు వాళ్ళ అకౌంట్లలో వేస్తే 30 లక్షలు 40 లక్షలు కంపల్సరీ పెన్షన్ స్కీమ్లో అవి రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ కావద్దని చెప్పి 5 నెలల పైసలు వేస్తారు. రిలీజ్ అయితే ఎంత ఒక్కొక్కరికి 40 లక్షలు 30 లక్షలు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. కాబట్టి అవి వాళ్ళ అకౌంట్లో పడదు. కాబట్టి వాళ్ళ అకౌంట్లో తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన వాళ్ళ 10% ఏదైతే జమ చేయాలో అవి కావాలని జమ చేస్తారు. దేనికోసం జమ చేస్తలేరు? దేనికోసం మాట్లాడతలేరు అంటే ఆ రిటైర్మెంట్ పైసలు మొత్తం ఇవ్వాలని చెప్పి దానికి అంటే ఇవన్నీ క్రిమినల్ ఆలోచన కాకుండా ఏంది?
ఈ ధమాకులు తెల్లాలేస్తే క్రిమినల్ కుట్రలు కాకుంటే ఇక ఏంది? ఇంత దారుణంగా ఇంత భయంకరంగా పరిస్థితులలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంటే ఈరోజు ప్రజాకంట్రోల్లో మేమా మీరా? అరే కుట్ర ఎంత భయంకరం చెప్పండి. వాళ్ళు రిటైర్డ్ అయ్యి దాదాపు 20 నెలలు గడిచింది. 5 నెలల పైసలు ప్రభుత్వం వాళ్ళ గ్రాంట్ ఏదైతే 10% వాళ్ళు వేయాలనో 5 నెలలు అయ్యి వేస్తే వీళ్ళే 40 లక్షలు ఇద్దా చెప్పి వేయకున్నా పర్వాలేపై నువ్వు 5 నెలలు వేయకు, మా పైసలు మాకు 5 నెలలు మీకు దానం చేస్తున్నాం తీసుకో అన్నా కానీ లేదు మేము 5 పైసలు మీకు వేయాలి, అప్పుడే అవి రావాలి. ఎందుకంటే ఈ పైసలు ఎగదొబ్బనికి ఇవన్నీ ఎగదొబ్బనికి దాదాపు ఆ విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు 10,000 మంది సిపిఎస్ ఈరోజు కంపల్సరీ పెన్షన్ స్కీమ్ వాళ్ళు దోపిడీ గురవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నారు. ఈరోజు 1,000 రూపాయలు 2,000 రూపాయలు పెన్షన్లతో ఎవరైనా బతుకుతారా? బతుకుతున్నారు. ఎవరు? ఈపీఎస్ 95 స్కీమ్ పెన్షనర్స్ ఈ రోజు ఎంతమంది 1,000 రూపాయలు 2,000 రూపాయల పెన్షన్లతో బతుకుతున్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో 15 లక్షల మంది ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడ మాట్లాడుతున్నారు? ఏడైతుంది ఈరోజు నా పన్నిటికన్నా బాధాకరణ విషయం అయితే నాకు ఒకటి గ్యారెంటీ ఉండాలి. నాకేముందంటే నాకు రేవంత్ రెడ్డి గారు మోసం చేసిన, చీఫ్ సెక్రటరీ మోసం చేసిన, ఫైనాన్స్ సెక్రటరీ మోసం చేసిన, ఎవడు మోసం చేసిన గవర్నర్ గారు మాత్రం నా హక్కును కాపాడతారని నేను అనుకున్నా. గవర్నర్ గారు నా హక్కు కాపాడతారనుకున్నా. ద హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గవర్నర్ గారు నన్ను కాపాడతారనుకున్నా. ఈ రోజు ఫండమెంటల్ రైట్స్ కాపాడే బాధ్యత మన గవర్నర్ ఆయన నన్ను కాపాడతారనుకున్నా. కానీ ఆయన కూడా ఎవడో నాకు తెలియదు పోవాలంటుండు. ఈరోజు నీకు నాకు సంబంధం లేదంటుండు. నీకు నాకు అందులో లోపడిపోనికి బీజేపీ ఎంబలం ఉన్న జీబులు అన్ని లోపడిపోతాయి రాజ్భవన్లోకి. కానీ ఈరోజు వినతి పత్రం పోయేటోళ్ళు మాత్రం గేట్ కాడనే ఆగాలి. నీకేమన్నా వినతి చెప్దామనుకో గేట్ కాడనే ఆగాలి. వాళ్ళు 5 ఏళ్ల పుట్టిన పిల్లకెళ్ళి మొదలుపెట్టి ఈరోజు కాడికి పోయే వృద్ధుల దాకా ఎవరిని గేటు తలిపినా నువ్వు హక్కు కోసం మాట్లాడడానికి వచ్చినావా చలో జైల్లో అని చెప్పేసి ఈరోజు పంజాగుట్టకెళ్ళి సోమాజిగూడ వరకు మొత్తం పోలీసు వ్యాన్లు పెట్టి నిర్దాక్షిణంగా అరెస్ట్ చేపిస్తున్నట్టు పరిస్థితి. మేము ఎట్లా మౌనంగా ఉంటాం? ఎట్లా కాముకుంటాం? దీనికోసం ఏమైనా తెలంగాణ తెచ్చుకున్నది అనుకున్నారు కావచ్చు. సంఘాలన్నింటినీ నా సంఘాలు పెట్టుకున్నా, మేధావులు ఉన్న అర్రలు వేసుకున్నా, ఇక్కడ మాట్లాడేటోళ్ళు ఎవరు ప్రకృతి అనేది ఒకటి ఉన్నది మిస్టర్. ప్రకృతి అనేది ఉన్నది. అందులోకెళ్ళి ఎవడో ఒకడు వస్తాడు, ఏదో ఒకటి మాట్లాడతాడు. అలా ఎవరికి వాళ్ళే సరి నాయకత్వం లేని యుద్ధం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో. ఉద్యమకారులు సపోర్ట్ లేకుండా ఈరోజు యుద్ధం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో. ఈరోజు ఎవరి మద్దతు లేకుండా నడుస్తుంది. శాసనసభలో ఉన్నా కానీ ప్రతిపక్షాల మద్దతు లేకుండా ఈరోజు యుద్ధం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో. అది కామన్ మ్యాన్ కన్నెర్ర చేస్తే ఏ విధంగా అనేదో ఈ రోజు పెద్ద పార్టీలు ఇస్తే కూడా పెద్ద పార్టీలు పిలిపినిస్తే కూడా ఇయాటి వరకు రాజ్భవన్ దగ్గరకు ఏ పార్టీ కూడా ఇయాటి వరకు పోలేదు. కానీ ఇవాళ రిటైర్మెంట్ అయిన కామన్ మ్యాన్ గేట్ దగ్గర పోయి మిస్టర్ గవర్నర్ కమ్అవుట్ అని చెప్పి తలుపు కొట్టిన పరిస్థితి. నువ్వు అరెస్ట్ చేస్తే చేసుకోవచ్చు, నా హక్కు గురించి మాట్లాడవచ్చు, కానీ మిమ్మల్ని మాత్రం ప్రశ్నించే హక్కు, మిమ్మల్ని మాత్రం మేము ఈరోజు నిలదీసే హక్కు మా పైన ఉన్నదని చెప్పి ఈరోజు తెలంగాణ ఉద్యోగులు అది నిరూపించింది. ఈరోజు మీరు అరెస్ట్ చేస్తే చేస్తుండొచ్చు, కానీ ఈరోజు వాళ్ళు నిరూపించుకున్నారు. మీ దగ్గరికి వచ్చారు, వందలాది మంది అరెస్ట్ అయ్యారు, జిల్లాల వారికి అరెస్ట్ అయ్యారు. ఈరోజు వృద్ధులను చూడకుండా వీళ్ళని ఏం చేయగలుగుతాడు? వీళ్ళని కొట్టగలుగుతారా? నన్ను చంపగలుగుతారా? నన్ను కొనగలుగుతారా? రాని మాట్లాడతారు 2 నిమిషాలు. బాధ ఏందో ఇంటి ఏమైతుంది గవర్నర్ గారికి? ఏమైతుంది బాధ్యతకి?